కొంపదీసి ఇది పాలపొడి అనుకుంటున్నారా ఏంటి? కాదండి బాబు. మీలో ఎంతమంది ఇంట్లోనే పిల్లలకి నలుగు పిండి తయారు చేస్తారో చెప్పండి. అంటే కొంతమంది సున్నిపిండి కూడా అంటారు కదా, బాత్ పౌడరు. నేనైతే మా పిల్లలు పుట్టినప్పటి నుంచి ఇంటి దగ్గరే తయారు చేసేదాన్ని. సమ్ టైమ్స్ మాత్రం అంటే పెద్ద అయ్యాకే, అంటే 1 ఇయర్ దాటాకే తప్ప అంతకుముందు శనగపిండి పెట్టేదాన్ని కాదు. అయితే ఎలా తయారు చేస్తానో చూసేయండి. ముందు చూపించిన ఐటమ్స్ అంటే ఎర్ర కందిపప్పు, ఇంకా కొన్ని బియ్యము, పట్టు పెసలు కానీ పెసరపప్పు కానీ పట్టుతో ఉన్నది అయితేనే బాగుంటుందండి. నెక్స్ట్ బాదం పప్పు, ఇంకా గులాబీ రేకులు అవి కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ ఫైన్గా పౌడర్ పెట్టేసుకోవడమే. కొంతమంది ఏపీ అన్నీ చేస్తారు, అంత అవసరం లేదు. బాత్ పౌడర్ అంటే న్యాచురల్గానే ఉంటుంది కాబట్టి ఇలాగా ఫైన్గా పౌడర్ చేసేసుకోవాలి. మంత్స్ బేబీ, డేస్ బేబీ నుంచి కూడా వాడచ్చు. అంటే కొంతమందికి శనగపిండి పడదు కదా, ర్యాషెస్ అవి వచ్చేస్తాయి కదా. ఇదైతే అందరికీ పడుతుంది, ఎందుకంటే న్యాచురల్గా తయారు చేసేది కాబట్టి. డేస్ బేబీ వాళ్ళకైతే కొంచెం జల్లెడ పట్టుకొని మెత్తడి పిండి వాడుకోవచ్చు. ఆ మిగతాది